తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై సుమోటో కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ఫిర్యాదులను కనీసం పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వంలోని అన్ని పనులను రేవంత్ రెడ్డియే చేస్తున్నారని విమర్శించారు. బాధితుడు, ఫిర్యాదుదారుడు, పోలీస్ ఇన్వెస్టిగేషన్, మెజిస్ట్రేట్, జైలు, వాటిని ఇలా అన్ని ఆయనే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి బాధితుడు, రేవంత్ రెడ్డి ఫిర్యాదుదారు, రేవంత్ రెడ్డి పోలీస్ ఆఫీసరు, రేవంత్ రెడ్డి ఇన్వెస్టిగేటర్, రేవంత్ రెడ్డి క్లోజ్ టీమ్, రేవంత్ రెడ్డి మెజిస్ట్రేట్ అయిపోయాడు, రేవంత్ రెడ్డి జైలు వార్డెన్ అయిపోయాడు, జైలు సూపరింటెండెంట్ అయిపోయాడు, రేవంత్ రెడ్డి తలార్ అయిపోయాడు. అన్నీ ఆయనే చేస్తున్నాడు. తెలంగాణలో 3.5 కోట్ల మంది ప్రజలకు ఏమీ అందరూ సంతోషంగా ఉన్నారంట. ఒక రేవంత్ రెడ్డి మాత్రమే బాధితుడుగా, నేను బాధితుడుగా ఉన్నా, నేను ముఖ్యమంత్రిని, నేను హోంమంత్రిని, నన్ను అనవసరంగా జైల్లో పెట్టిండ్రు, నన్ను అనవసరంగా 16 రోజులు చీకటి నరకకూపంలో పెట్టిండ్రు అని అబద్ధాలు. మళ్ళీ అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలోనేమో నన్ను అందరు మంచిగా చూసుకున్నారు. నాకెవరో ఆయన పేరు ఉండే మల్లయ్యనా, నాగయ్య అనే ఒక దళితుడని ఆయన, నాగయ్య ఒక మాదిగ సమాజానికి చెందిన వ్యక్తి అంటూనే ఉన్నాడు, మళ్ళీ వాడు అంటున్నాడు. ఇదేనా భూస్వామ్య విధానం అంటే? ఇది కాకపోతే ఏంది రేవంత్ రెడ్డి? ఒకవైపు ఏమో నాగయ్య నాకు మంచిగా వంట వండిండు అంటావు, ఇంకొకసారి వాడు అంటావు, రెండోదేమో నేను పైన కూర్చున్నా వాడు కింద కూర్చున్నాడు అంటావు. వాడు ఆయన మరి ఇక్కడనే మళ్ళీ అసెంబ్లీ సాక్షి ఏమో మాదిగోళ్ళు మేమందరం కూడా కలిసి